అక్కడ మధ్యలో పైప్స్ మధ్యలో స్నానం చేస్తున్నారు కొంతమంది. ఈరోజైతే మనం వెళ్ళబోతున్నాం ఖరగ్పూర్. ఎందుకంటే అక్కడ దుర్గామాత పూజలు జరుపుతారంట. దుర్గామాత అంటే సోలాపూర్ మాత అంట. సో టైం వచ్చేసరికి 11 అవుతుంది. మన ట్రైన్ అయితే 12:50కి. ఖరగ్పూర్కి ఫస్ట్ టైం వెళ్తున్నాం. చూద్దాం. IIT కూడా ఉంటుంది అక్కడ. చూద్దాం, టైం ఉంటే కానీ అది కూడా కవర్ చేద్దాం. సో మనం బస్ స్టాప్ దగ్గర కూడా వచ్చేసాం. ఇంకా బస్సు ఎక్కేసి హౌరాకి అయితే వెళ్ళిపోదాం మనం. సో మనం బస్సు అయితే ఎక్కేసాం. ఇంకా హౌరాలో అయితే కలుసుకుందాం. సో ఇదే అనమాట న్యూటన్ బస్ స్టాండ్. మీ అందరికీ తెలుసు. అక్కడ బస్సు ఉంది S12, మన S12. అట్లా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే అలా టైమింగ్స్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. సో మన కోసం అయితే ఉంది. ఇంకెళ్ళిపోదాం హౌరాకి. సో మనం హౌరా కూడా వచ్చేసాం. ఇంకా స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మొత్తం వెళ్ళేదారిలో మొత్తం ఇలాంటి షాపింగ్స్ ఉంటాయి. షాపింగ్ చేసుకోవచ్చు. దాని లోపల కూడా ఉంటుంది షాపింగ్. స్టేషన్ లోపలికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. 2-3 దారులు ఉంటాయి అనమాట బయట నుంచి. సో వాటిలోంచి వెళ్ళిపోవచ్చు మనం. చూసారా ఎలా ఉందో? మినిమం ఉంటుంది హౌరా స్టేషన్ అంటే. చూసి తట్టుకునేంత దమ్ము ఉండాలా. సో స్టేషన్ అయితే ఇలా ఉంటుంది. మా ట్రైన్ కదలడానికి ఇంకో 3 minutes మాత్రమే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ ఏమో 17 ఉంది. మేమున్నదేమో 8 దగ్గర ఉన్నాము. వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఇదిగో గుర్తుపెట్టుకోండి, సండే రోజు హౌరా మెట్రో బంద్ ఉంటుంది. సో ఇదే అనమాట ప్లాట్ఫామ్ నెంబర్ 72-23. ట్రైన్ ఉందో లేదో డౌటే. సో ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 17. మన ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. మనకి ప్లాన్ B కూడా ఉంది. ఆ ప్లాన్ B వచ్చేసరికి మళ్ళీ 1:30కి ఇంకో ట్రైన్ ఉంటుంది. అది ఎక్కాలి. చెమటలు హ్యూమిడిటీ అయితే భయంకరంగా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మనం ట్రైన్ మిస్ అయ్యాం కదా. మనం మిస్ అయిన ట్రైన్ వచ్చేసరికి 12:50. అండ్ మనకు ఇంకో బ్యాకప్ ట్రైన్ కూడా ఉంది 1:25కి. అది ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ ఇవ్వలేదు. ఇంత లోపల మేము ఏమైనా తిందామని చెప్పేసి వెళ్తున్నాం. ఒక ఎగ్ రోల్ అయితే తీసుకున్నాము. ఇంకా మళ్ళీ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ ట్రైన్ టైం కూడా అవుతుంది. సో ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్ వచ్చేసరికి ఇదే అనమాట, జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఫ్రమ్ హౌరా టు భువనేశ్వర్ అనమాట. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12073 అనుకుంటా మేబీ. సో మనం ట్రైన్ కూడా ఎక్కేసాం. ఈ ట్రైన్ చాలా ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే భువనేశ్వర్ దాకే కాబట్టి ఖాళీనే ఉంటుంది. అండ్ ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఇంటర్సిటీ కాదు, జన్ శతాబ్ది అది. సో ఇంకా మనం ఖరగ్పూర్ వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. జర్నీ టైం వచ్చేసరికి 1 hour 1.5 hour ఉండొచ్చు అంతే. సో మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది 1:40కి. 1:25కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ 1:40కి స్టార్ట్ అయింది. మనం ఖరగ్పూర్ దగ్గర కూడా వచ్చేసాం. అందుకే ట్రైన్ చాలా స్లో అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక స్టాప్ ఉంది. అంటే స్టాప్ అంటే లోకల్ స్టాప్ అనమాట, జాక్పూర్ అనుకుంటా, ఇందాక చూసా. అండ్ మనం అయితే వచ్చేసాం ఖరగ్పూర్ స్టేషన్ దగ్గరలో. కూడా కనిపిస్తుంది కదా, అదే స్టేషన్. అక్కడ మధ్యలో పైప్స్ మధ్యలో స్నానం చేస్తున్నారు కొంతమంది. ముందర కూడా ఒక ఆయన చేస్తున్నాడు, చూపిస్తా ఇప్పుడు. ఇక అన్నవాళ్ళు చూసారా, ఇక్కడ స్నానం చేస్తున్నారు. కనిపిస్తుందో లేదో? కనిపిస్తుంది. అందరూ చాలామంది ఇక్కడ స్నానం చేస్తున్నారు. ఎలక్షన్ FTR స్పెషల్ ఉంది ట్రైన్ పేరు అయితే. మరి అంటే మేబీ ఫోర్స్ ఏమో. అవునవును, ఇండియన్ ఆర్మీ అనుకుంటా, చెప్పలేను. ఇదిగో ఈ ట్రైన్ దాటేసిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి అదే ట్రాక్లో కలుస్తున్నాం. వెల్కమ్ టు ఖరగ్పూర్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే వచ్చింది. సో మనం బ్రిడ్జ్ ఎక్కేసి స్టేషన్ బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే టైం 3:30 అవుతుంది కదా. ఫలక్నామా ట్రైన్ చెప్పారు ఫ్రమ్ సికింద్రాబాద్ టు హౌరా. స్టేషన్ బయటకు వచ్చి కొంచెం ముందరికి నడుస్తున్నాం అనమాట, మెయిన్ రోడ్ దాకా. మనం వెళ్ళాల్సిన ఏరియా వచ్చేసరికి న్యూ సెటిల్మెంట్ మాతా మందిర్. సో మనమైతే టోటో కూడా ఎక్కేసాం. న్యూ సెటిల్మెంట్ మాతా మందిర్ వెళ్ళడానికి 25 రూపాయలు తీసుకెళ్తాం ఒక పర్సన్కి. ఇక్కడ చూసారా, ఈ బోర్డు మీద తెలుగులో రాసింది శ్రీ సోలాపూర్ అమ్మవారి పూజా మహోత్సవం అని. అంటే ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉంటారనమాట తెలుగు వాళ్ళు. సో అందుకనే అనమాట. ఏరియా వచ్చేసరికి ఓల్డ్ సెటిల్మెంట్ ఖరగ్పూర్ అంట. న్యూ సెటిల్మెంట్ ఉంటుంది, ఓల్డ్ సెటిల్మెంట్ కూడా ఉంది. నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు నేను చెప్పేది వినండి, లేకుంటే మీకు వీడియో అర్థం కాదు. సో పాయింట్ ఏంటంటే, ఖరగ్పూర్కి వెళ్ళాం కదా ఇప్పుడు మనం. ఖరగ్పూర్లో పూజలు ఎలా చేస్తారంటే, అమ్మవారిని తీసుకొచ్చి 9 రోజులు పూజలు చేసి 9వ రోజు మెయిన్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారంట. సో ఈ 9 రోజులు అనేది వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు.
ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒక్కొక్క టైంలో తీసుకొని వస్తారు, మళ్ళీ ఒక్కొక్క టైంలో తీసుకెళ్తారు. అంటే ఈరోజు తీసుకొచ్చామనుకో, ఈ రోజు నుంచి 9 రోజులు కౌంట్ ఉంటుంది అనమాట. సో సపోజ్ ఓల్డ్ సెటిల్మెంట్ వాళ్ళు ఈ రోజు తీసుకొచ్చారనుకో, న్యూ సెటిల్మెంట్ వాళ్ళు ఒక 2 రోజుల గ్యాప్ అవి తీసుకురావడము అలా చేస్తూ ఉంటారనమాట. సో అమ్మవారిని తీసే రోజు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. సపోజ్ ఈరోజు 9వ రోజు మనం పెట్టిన అమ్మవారిని తీస్తున్నారనుకో, మధ్యాహ్నం ఏం చేస్తారంటే పులుల్లాగా వేషాలు వేస్తారనమాట. చాలామంది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తారు, పులులాగా వేషాలు వేసి ఇంకా చాలా రకాలుగా వేషాలు వేసి మధ్యాహ్నం టైంలో ఒకసారి గుడికి వెళ్ళేసి వస్తారనమాట. పులులు ఇప్పుడు మీరు చూడబోయేది అదే. ఆ పులులు వేషాలు వేసుకొని గుడికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మవారి పెట్టిన దగ్గరకు వచ్చేస్తారు. సో ఇప్పుడు అనమాట ఇదనమాట ఇప్పుడు మీరు చూసేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 3 ఏరియాలలో అమ్మవారిని ఈరోజే తీస్తున్నారు అనుకో, ఈ 3 ఏరియాకి సంబంధించిన పులులు వెళ్ళి మధ్యాహ్నం అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి. సో సాయంత్రం ఏం జరుగుతుందంటే ఈ 3 ఏరియా వాళ్ళు కలిసి మెయిన్ ఒక స్టేజ్ ఉంటుంది, ఒక 2 స్టేజ్లు చూసాను నేను. ఈ 3 గ్రూపుల వాళ్ళు ఒకే స్టేజ్ దగ్గరికి వచ్చేసి పర్ఫార్మెన్స్ చేస్తారనమాట. పర్ఫార్మెన్సెస్ అంటే టైగర్స్ ఉంటాయి కదా, ఈ 3 ఏరియా వాళ్ళకి టైగర్స్ ఉంటాయి కదా, ఆ టైగర్స్ అన్ని ఒకే స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తాయి, పోటీ పడతాయి అనమాట. పోటీ పడి గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది అక్కడ. అండ్ డ్యాన్సెస్, అమ్మాయిల డ్యాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకోటి ఇదేంటి కోయి డ్యాన్సులు కూడా ఉంటుంది, ఇప్పుడు మీరు చూస్తారనమాట కోయి డ్యాన్సులు కూడా. సో ఇదనమాట. ఇప్పుడు బ్యాండ్లు కొడతారు, ఆ బ్యాండ్లు అయితే చాలా భయంకరంగా కొట్టారు, నాకైతే తలనొప్పి వచ్చేసింది. అండ్ దాన్ని తాసా అంటారంట, ఆ బ్యాండ్లని తాసా అంటారు. ఇంకొకటి న్యూ సెటిల్మెంట్ అని ఒక ఏరియా అని చెప్పాను కదా, న్యూ అంటే కొత్త, సెటిల్మెంట్ అంటే కోలి, కొత్త కోలి. అండ్ ఓల్డ్ సెటిల్మెంట్ కూడా ఉంటుంది, దాన్ని పాత కోలి అంటారు తెలుగులో. అక్కడ పిలుచుకుంటారు అనమాట. ఇలా నైట్ మొత్తం మనతో తిరిగి చూపించింది యశ్వంత్ అనమాట. నేను అసలు చెప్పడమే మర్చిపోయా. థ్యాంక్ యూ యశ్వంత్. అంటే చాలా బైక్ మీద మొత్తం మేము వెళ్ళినప్పటి నుంచి మేము వచ్చేదాకా మొత్తం చూసుకున్నాడు. చాలా థ్యాంక్ యూ. మనతో పాటు ఉండేది యశ్వంతే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఇంట్లోనే మనం భోజనం చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారంట. అందరు ఇక్కడ తెలుగు వాళ్ళే బ్రో. మొత్తం ఖరగ్పూర్ మొత్తం వెతికితే ఆల్మోస్ట్ 90% తెలుగు వాళ్ళు నీకు ఉంటారు. అంటే బెంగాలీ వాళ్ళు కూడా తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఓకే ఓకే. అంటే అక్కడే అంత తెలుగు డామినేషన్ ఇక్కడ. এটা তোর জন্য যে সব সময় মোবাইল থেকে শেখা। సో ఇందాక కూడా కవర్ చేసాం కదా, ఇప్పుడైతే వచ్చేసి లైగర్ బాయ్స్. వీళ్ళు 2013 నుంచి స్టార్ట్ చేశారంట. వీళ్ళది కూడా చూసేద్దాం. సో అవన్నీ టైగర్స్ అనమాట. ఎక్కడ ఎక్కడ ఓకే ఓకే. కనీసం అక్కడ టైగర్స్ ఉన్నాయి చూడండి. సో అలా వేషాలు వేసుకొని లాస్ట్ ఒక దగ్గర మీట్ అయ్యి అక్కడ కాంపిటీషన్ జరుగుతుందంట. చూసేద్దాం సాయంత్రం. అక్కడ అమ్మవారిలాగా విగ్రహం గెటప్ వేసుకొని కూర్చున్నారు చూడండి. ఆయన బాయ్ అనమాట, అమ్మాయి కాదు. కానీ చాలా బాగా వేశారు బాడీ పెయింట్. అండ్ ఈ పులికి ఉన్నాయి చూడండి, అవన్నీ బాడీ పెయింట్ అనమాట, వాటి స్పెషాలిటీ. ఇప్పుడు చూడండి ముందల సడన్గా చూసి నిజంగా పులి అనుకుంటారు. హాయ్ హాయ్. ఇక్కడ చిన్న టైగర్స్, అక్కడ లయన్. ఆయన ఫేస్ మాస్క్ తీసేసిండు కానీ లయన్ యాక్చువల్గా. వీళ్ళు చిన్న టైగర్స్. సో లయన్ అనమాట.
అయితే బోన్లో ఉన్నాయి. ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అంట. ఎవరెవరైతే స్వామి మాల వేస్తారో ఇక్కడ ఉంటారంట. ఇక్కడ నుంచి బయలుదేరుతారంట అది శబరిమలకి. ఈ టెంపుల్ వచ్చేసరికి న్యూ సెటిల్మెంట్ మెయిన్ టెంపుల్, మెయిన్ ఎంట్రన్స్. వచ్చింది కూడా ఈ టెంపుల్ కాదు, మనం ఎక్కడ చూసారు ఇక్కడ మొత్తం తెలుగులో రాస్తుంది. సో ఇదంతా గేట్ బజార్. ఇదంతా గేట్ ప్రెసర్ ముందు దాకా థియేటర్. థియేటర్ ఓకే. వన్ అండ్ ఓన్లీ థియేటర్. ఖరగ్పూర్లో ఉన్న ఒకే ఒక థియేటర్. సో ఇక్కడ మోమోస్ తినడానికి వచ్చాం. ఈరోజు సండే కాబట్టి ఎవరు లేరు. నా ముఖం అలా ఉంది, చాలా గలీజ్గా ఉంది. ఎందుకంటే ఈ కర్చీఫ్ ఎండబెడదామని చెప్పేసి నేను హౌరా నుంచి స్టార్ట్ చేశా. తుడుచుకుంటూనే ఉంటే తడుస్తూనే ఉంది తప్ప ఆరట్లా. సో ముగ్గురం మోమోస్ చెప్పాం కదా. ఇది వచ్చేసరికి చిల్లీ మోమో, ఈ రెండు అది చిల్లీస్ మోమో. నేను స్టీమ్ చెప్పుకున్నా, ఇంకా తినేసేద్దాం. సో మనం యశ్వంత్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇదే వీళ్ళు ఇల్లే అనమాట. ఆంటీ వాళ్ళ మమ్మీ మనకి చూడండి వెరైటీస్ చూపిస్తా. ఇది చికెన్, అది మటన్ విత్ ఆలు. ఆంటీ మారిపోయింది. ఇందులో పులిహోర, పెరుగు, ప్యాజ్, ఉల్లిగడ్డలు, వైట్ రైస్. ఆంటీ టేస్ట్ అయితే చాలా బాగుందండి, నిజం మన టేస్ట్ లాగా ఉంది. కానీ ఆంటీ ఆలు చేసింది. ఇందాక చూపించా అంటే ఇందాక లైట్ లేదు కాబట్టి సరిగ్గా ఉందో లేదో తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తా. సో ఇదే అనమాట మన యశ్వంత్ వాళ్ళ ఇల్లు. కెమెరాలో మంచిగా కనిపిస్తే బాగుండు. అక్కడ ఒక చిన్న బావి, అక్కడ ఒక బాత్రూము, ఇంటి ఎదురుగా చూడండి పూల చెట్లు, యాప చెట్టు, మామిడి చెట్టు. ఇటు సైడ్ మొత్తం పూల చెట్లు అనమాట. కనిపించలేదు మీకు, లైటింగ్ సరిగా లేకు. అక్కడ నుంచి అక్కడ దాకా ఉంది ఓపెన్ ప్లేస్. అండ్ అమ్మవారిని తీసుకొస్తున్నట్టున్నారు, అందుకే బాంబులు వేలేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఒక మంచం వేసుకొని పండుకుంటే అంతే. ఆంటీ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసరికి అమ్మవారిని 9 రోజులు మనం ఒక దగ్గర ఉండి పూజ చేస్తాం కదా. సో అక్కడ నుంచి మెయిన్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. ఇది 9వ రోజు. సో ఇంకా అక్కడ ఫెస్టివల్ అయిపోయింది అనమాట. ఇది 9వ రోజు కాబట్టి ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు.
ఈ ఖరగ్పూర్లో మేము ఎటు వెళ్ళినా సరే రైల్వే గేట్ క్రాస్ అవ్వకుండా ఎటు వెళ్ళలేకపోతున్నాం. ఎటు చూసినా రైల్వే గేట్సే ఉన్నాయి అన్నమాట, రైల్వే ట్రాక్స్. సో ఇప్పుడే ట్రైన్ అక్కడ వెళ్తుంది, మొత్తం జామ్ జామ్, ట్రాఫిక్ జామ్. సో ఇది ఇంకొక అమ్మవారు అన్నమాట. ఇది నెక్స్ట్ ఫ్రైడేనో సాటర్డేనో సండేనో తీయబోతున్నారు. అంటే ఇప్పుడు దాకా మనం చూసినాం కదా, సేమ్ అలానే తీస్తారనమాట. ఇప్పుడు ఇది వచ్చేసరికి సేమ్ ఆ అమ్మవారిని ఒకరు నెత్తి మీద పెట్టుకొని ఊరు మొత్తం తిరిగి మెయిన్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెడతారనమాట. సో ప్రాసెస్ మొత్తం ఇది. అమ్మవారు చూసేయండి. పట్టించుకో. ఈ హార్న్ ఏమో మా వాళ్ళు అనేసి సిగ్నేచర్. ఈ హార్న్ ఇలా కొట్టారంటే మా వాళ్ళు ఎక్కడో చుట్టుపక్కల ఉన్నారండి ఆ అర్థం. ఓకే, బాగుందిగా, చాలా బాగుందిగా. సార్ కస్టమర్ కేర్తో మాట్లాడండి బ్రో ఒకసారి. బ్రో ఇప్పుడు మనం మెయిన్ అమ్మవారి టెంపుల్ దగ్గరకు ఎక్కడికి వెళ్తున్నాము. పుల్లులు తయారయ్యేదా? ఓకే, ఇంకో మీరు నమ్మరు కానీ వీళ్ళల్లో 100% తెలుగే మాట్లాడతారు ఇక్కడ. నేను కూడా షాక్ అయ్యా, మొత్తం తెలుగే ఇక్కడ. ఖరగ్పూర్లో ఒక 90% దాకా తెలుగే మాట్లాడతారు. ఏమైంది? ఇదిగో ఇలాగ ముగ్గులు వేస్తూ ఉంటారు ప్రతి గల్లీకి. ఆ ముగ్గు మీద ఏంటంటే అమ్మవారు వచ్చి, అంటే అమ్మవారు క్యారీ చేస్తున్న వాళ్ళు వచ్చి నుంచోగానే ఇంకా అక్కడ కాళ్ళు కడుగుతారనమాట. ఇలా ప్రతి ఇంటికి ఒక ముగ్గులాగా ఉండి చేశారనమాట వీళ్ళు. అండ్ ఇగో ముగ్గు చేసిన దగ్గర ఇట్లా లైటింగ్స్ వేసి చాలా బాగా చేశారు. ఇదొక ముగ్గు అనమాట, చాలా బాగా చేశారు కదా. సంక్రాంతి సమయంలో కూడా ఇన్ని ముగ్గులేరేమో చూడండి. ఇంటికి ఒక ముగ్గు అన్నట్టు. ఇక్కడ ఒక ముగ్గు ఉంది, లైటింగ్ లేక కనిపించలేదు. ఇక్కడ ఉంది చూడండి, పెద్దది. వెల్కమ్ ఏరియా 100 అంటే సారీ వెల్కమ్ ఇయర్ 100. ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట, ఇది కూడా చూసేద్దాం. ఇలా చూపించుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని పూలతో డెకరేట్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ మళ్ళీ పెట్టేసి ఎవరు కూడా తొక్కుకోకుండా అంటే సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు. అదే ఒక మంచి విషయం అన్నమాట. టైగర్ నోట్లోంచి వెళ్దాం. ఇక్కడ అమ్మవారు ఉన్నారా? మధ్యాహ్నం వచ్చినప్పుడు క్లోజ్లో ఉంది కదా టెంపుల్, ఇప్పుడైతే ఓపెన్లో ఉంది. అమ్మవారు వచ్చేసరికి ఇది విగ్రహం అనమాట. ఇక్కడ పెట్టిన మామూలు అమ్మవారిని తీసేశారనమాట. ఇందాకే 10 నిమిషాలు బయట సెలబ్రేషన్ చూస్తే అదే మన ఎదురుగా ఉన్నదే మన అమ్మవారు. ఇదిగో ఇప్పుడు చూడండి, అమ్మవారు ఉన్నారు కదా, మనిషి విగ్రహం కాదనమాట, ఆయన అబ్బాయి. మళ్ళీ చాలా బాగా చేశారు. దేవి పార్వతి ఇక్కడ మనకి రాసింది తెలుగులో, దేవి పార్వతి.
సో కనిపిస్తుంది కదా మీకు, వీళ్ళందరూ కోయి డ్యాన్స్. ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మనకి, అందరూ బాయ్సే. చూద్దాం వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా. సో ఇది మన టైగర్ బొమ్మ అనమాట. లోపల నుంచి కనిపిస్తుందా మనిషికి? కనిపిస్తుందా? ఓకే 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 ఓకే. बहुत अच्छा। సో ఇక్కడతోటి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. టైం ఎంత అయింది? టైము 1:30 అలా అవుతుంది. అండ్ మేమైతే ఇంకా ఖరగ్పూర్ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం. మనకి ట్రైన్ ఖరగ్పూర్లో 2:30కి ఏమో ఉంది. ఇప్పుడు 2:30 నుంచి లైన్గా ఒక 15 మినిట్స్కి ఒక ట్రైన్ ఉంటానే ఉంది. సో ఇంకా మనమైతే వెళ్ళబోతున్నాం. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది. ఈరోజు డేట్ వచ్చేసరికి 9వ తారీఖు జూను 2024. ఓకే, డేట్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. ఇలా ఈ మంత్ మొత్తం ఉండొచ్చు, జూలై మొత్తం ఉండొచ్చు, నాకు కరెక్ట్గా తెలీదు. ఎవరైనా ఖరగ్పూర్లో తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కొని రండి. నెక్స్ట్ వీక్ మటుకు పక్కా ఉంటుంది. నెక్స్ట్ వీక్ మటుకు పక్కా ఉంటుంది. ఖచ్చితంగా రండి, ఒకసారి ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనం ప్లాట్ఫామ్ మీదకైతే వచ్చేసాం. ఒక థమ్స్అప్ తీసుకున్నాం. మన ట్రైన్ ఇంకా 3 స్టాప్లు అవతల ఉందన్నమాట, ఇంకా రాలేదు. ఇంకా వస్తే ఎక్కేసుడే ఎల్లుడే. సో టైం వచ్చేసరికి ఎంత ఉంది? 2:17. ప్లాట్ఫామ్ చూడండి ఎంత ఖాళీ ఉందో. అంటే ఉన్నారులేండి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 and 6లో కూర్చున్నాం మనమైతే. అంతే. ఇంకా ఖరగ్పూర్లో ప్లాట్ఫామ్ నెంబర్లు చూడండి. ఒకటే కదా, ఇది 2, 2A, 1 and 3. అక్కడ 1 and 3 ఉంది కదా. ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. థర్డ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి రైట్ సైడ్లో ఉంటుంది. ఒకటే ప్లాట్ఫామ్ని 2 నెంబర్లుగా డివైడ్ చేస్తారనమాట. మార్నింగ్ మనం వచ్చి చూసే ఉంటారు. సడన్గా ఒక కట్ అయ్యింది. అండ్ ఇంకా 2A వచ్చేసరికి దీనిలో ఇటు ఇక్కడ లేదు రాసి 2A ఇటో ఉండొచ్చు. మళ్ళీ ఫస్ట్ ప్లాట్ఫామ్ కూడా ఇదే అంట. ఇంకా ముందరికి వెళ్ళాలి. సారీ ఫస్ట్ అది 2A ఇది. సో వెళ్ళిపోదాం. మన ట్రైన్ వచ్చేసరికి సెకండ్ ప్లాట్ఫామ్ అయితే ఉందంట. ఏది మనం లోకల్ ట్రైన్కి వెళ్ళాలనుకున్నాం. సో వెళ్ళిపోవాలి. ఇంకా చూస్తున్నారు కదా, స్టేషన్లో 1A ఇది ప్లాట్ఫామ్. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి 2A మీరు చూస్తున్నారు లేదా, 2A. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది మాకే. మీరు ఎప్పుడైనా వస్తే జాగ్రత్త. 1, 2, 3, 4 2 ప్లాట్ఫామ్లో ఉండిపోతాయి. అంతే. మేము ఎక్కింది లోకల్ ట్రైన్ కదా. లోకల్ ట్రైన్లో ఇప్పుడు పూలు లోడ్ అయితే వేసుకెళ్తున్నారనమాట. కోల్ఘాట్ దగ్గర అయితే వీళ్ళు దిగిపోతారంట. అన్ని బంతిపూలు ఉన్నాయి. బంతిపూలు కేజీ వచ్చేసరికి 60 రూపాయలు అంట. సో బాంగ్లాలో బంతిపూలని గాండా అంటారంట, గాండా. అండ్ ఇప్పుడే మనకి చేపల మాల కూడా దిగింది. ఫిషెస్ అయితే లైవ్లో ఉన్నాయి. పక్కన ప్రాన్స్ ఉన్నాయి, రొయ్యలు. మరి అందులో ఏమున్నాయో తెలీదు, ఏదో ఉంటాయి ఖచ్చితంగా. అన్న ఖాళీగా అయితే బుట్ట పెట్టాడు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే టైం వచ్చేసరికి 4:30 అవుతుంది. కానీ చూసారా ఎంత లైట్ వచ్చేసిందో? కోల్కతాలో అయిందే అనమాట. 4:30కి చూడండి లైట్ ఇదంతా. ఇదో చూడండి, మార్నింగ్ 4:30 అనమాట టైము. వ్యూ అయితే ఇలా ఉంది. వ్యూ మస్తు ఉంది కదా.